Yeah, welcome back to our session. So already we have seen in the previous class. So what are the different kinds of asexual reproductions? Still we have to see some more asexual reproductions. So let us see them. So already previous class lo em chusamu, budding ante ento chusamu, fragmentation ante ento chusamu, and what else we have seen? What else? Fission kuda chudam jarigindi. So let us see some more kinds. So 3 we have seen, and then fourth one, regeneration. So regeneration also a kind of asexual reproduction. So ikkane kanapadutunda regeneration, తిరిగి ఉత్పత్తి కావడము. సో రీజనరేషన్ అంటే ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజంలో, ఒక జీవిలో ఏదైనా ఒక పార్ట్ యాక్సిడెంటల్గా తెగిపోయింది అనుకుందాం. ఒక పార్ట్ తెగిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ స్టార్ ఫిష్. సో ఐఎమ్ గివింగ్ హియర్ ఎగ్జాంపుల్. So assume that this is a starfish. Okay, this is the starfish. So accidentally one of the arm has been broken. So ఒకటి విరిగిపోయింది అనుకుందాం ఇలా. సో ఇలా విరిగిపోయింది. సో ఇలా విరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా న్యూ ఆర్గానిజంగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ఓన్లీ. ఇక్కడ కండిషన్ ఉంది. సో ఇది కూడా వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఒడిసే ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పొచ్చు కదా. సో మరి ఫ్రాగ్మెంటేషన్కి దీనికి తేడా ఏంటి? సో ఫ్రాగ్మెంటేషన్లో కూడా ఏమని చెప్పాను, ఒక జీవి ప్రమాదవశాత్తు ముక్కలైనప్పుడు సో ఈచ్ పీస్ బికమ్స్ అన్ ఇండివిజువల్ న్యూ వన్, ఇజంట్ ఇట్? సో ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నారు కదా, దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు మీరు. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇది 2 పీసులు అయిపోయింది, రైట్? ఇది ఒక పీస్ అయిపోయింది, ఇది ఒక పీస్ అయిపోయింది, రైట్? ఇక్కడ ఇది ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఈ పీస్ న్యూ ఇండివిజువల్ కావట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ న్యూ ఆర్మ్, అంతే. సో రీజనరేట్ అయింది ఇక్కడ ఆర్మ్. సో ఇక్కడ ఆర్మ్ ఏంటి, ఒక్కోసారి ఈ యొక్క పీస్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొన్నిసార్లు మాత్రం న్యూ ఇండివిజువల్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ ది బాడీ పార్ట్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ బై దట్ పర్టికులర్ ఫ్రాగ్మెంట్. సో ఫ్రాగ్మెంటేషన్లో ఛాన్సెస్ అనేవి 100%. వేర్ యాజ్ ఇన్ ద రీజనరేషన్ దేర్ ఈజ్ సమ్హౌ ఛాన్సెస్, కొన్ని మాత్రం కొంతవరకే ఉంటుంది. ఎవ్రీ పీస్ కూడా ఇండివిజువల్ అన్నమాట అని కొంతవరకు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పీస్ కొత్త ఇండివిజువల్ అయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే పీస్ ఉందో కొన్నిసార్లు మాత్రమే ఇది న్యూ ఇండివిజువల్గా ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు డెడ్ అయిపోతూ ఉంటుంది. సో మరి ఏ కేసులో డెడ్ అయిపోతుంది, ఏ కేసులో ఇండివిజువల్గా ఫామ్ అవుతుందని చూసినట్లయితే, if this piece or this fragment contains the vital parts in it, then it becomes an individual. So దాంట్లో వెరీ వైటల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయనుకోండి ఆ పీస్లోనికి, then it becomes a new individual. So that is called as regeneration. So even we can see in the lizards, if it lost its tails, autotomy అంటాం. autotomy అంటే తానంతట అదే దాని యొక్క తోకని విరగొట్టేసుకుంటుంది in order to protect itself from the enemies కదా. సో బల్లుని మనం ఎప్పుడైనా కొట్టినప్పుడు తోకను వదిలిపెట్టేస్తూ ఉంటుంది. సో అగైన్ ఇట్ రీప్రొడ్యూస్ ఆర్ ఇట్ రీజనరేట్స్ ఇట్స్ టైల్ కదా. దీన్ని ఏమంటాం, ఇది కూడా రీజనరేషన్ కిందకి వస్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్, దిస్ ఇస్ రీజనరేషన్. దర్ ఇస్ అ బిట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రీజనరేషన్ అండ్ ది ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి పార్థినోజెనెసిస్. పార్థినోజెనెసిస్ అనే జనరల్గా వీ కెన్ సీ ఇన్ ద యానిమల్స్. సో యానిమల్స్ ఏంటి, వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది అదర్ ఆర్గానిజం సచ్ యాజ్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్గానిజం, ఇన్ సమ్ కేసెస్ ద బర్త్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ ది పేరెంట్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద పార్థినోజెనెసిస్. పార్థినోజెనెసిస్ అంటే, సో యానిమల్స్లో కొన్ని యానిమల్స్ ఏంటంటే ఒక పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఒక పేరెంట్ నుండి మాత్రమే, 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ కావాలి జనరల్గా, మేల్ అండ్ ఫీమేల్. సో అలా కాకుండా మేల్ నుండి కానివ్వండి, ఫీమేల్ నుండి కానివ్వండి, కొత్త ఆర్గానిజం, కొత్త జీవి పుట్టినట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద పార్థినోజెనెసిస్. సో చూద్దాము, హనీ బీస్ కావచ్చు, హనీ బీస్ కానివ్వండి,
లేదంటే యాంట్స్లో కానివ్వండి మనకి ఇక్కడ పార్థినోజెనిసిస్ అని కనపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీస్లో ఎలా ఉంటుంది అని చూసినట్లయితే వాట్ ఈస్ ద సింబల్? ఫీమేల్. సో ఫీమేల్ నుండి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఇజంట్ ఇట్? సో అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద ఎగ్స్ అండ్ వన్ ఎగ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ బై ద మేల్. ఈ ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిపోతుంది. ఫర్టిలైజ్ అయిన తర్వాత ఏమవుతుంది? జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని నుండి ఏంటి? న్యూ ఇండివిజువల్ అనేది వస్తూ ఉంటుంది, ఆర్ ఎల్స్ న్యూ ఆఫ్ స్ప్రింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్. ఇన్ సమ్ కేసెస్ దిస్ ఇస్ ద అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ అన్ఫర్టిలైజ్డ్ ఓవమ్. సో మనకు తెలిసిందే ఎగ్ అనేది స్పోమ్తో కలిస్తే దట్ process is known as the fertilization. This is the unfertilized egg. So from the unfertilized eggs directly new offspring comes from the unfertilized egg. This is called as the parthenogenesis. From the unfertilized egg the new organism is produced directly. So then that is called as the parthenogenesis. This can be seen in the honeybees, ants, wasps. సో రకరకాల వాటిలో మనకి పార్థినోజెనిసిస్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ పార్థినోజెనిసిస్ అనగానే మనకి యానిమల్స్లో, నాట్ ఇన్ ద ప్లాంట్స్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ద పార్థినోకార్పీ. సో పార్థినోకార్పీలో ఏంటి అని చూసినట్లయితే సో మనకి సేమ్ యాజ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్. సో ఇక్కడ కూడా ఓమ్ నుండి ఏంటంటే సో మనకు తెలిసిందే ప్లాంట్స్లో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు జైగోట్ అని ఫామ్ అవుతుంది. అక్కడ నుండి ఎంబ్రియో డెవలప్మెంట్, ఫ్రమ్ దేర్ ఇట్ బికమ్స్ సీడ్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే పార్థినోకార్పీలో డైరెక్ట్గా ఓమ్ నుండి ఫ్రూట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ డజంట్ కంటైన్స్ సీడ్స్. దీనిలో ఎలాంటి సీడ్స్ అనేవి ఉండవు. సో సీడ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చూసినట్లయితే మేల్ గ్యామెట్ తోటి ఫీమేల్ గ్యామెట్ ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతుందో అప్పుడు మాత్రమే సీడ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇఫ్ ద ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నాట్ ఫ్యూజ్డ్ విత్ ద మేల్ గ్యామెట్, no seeds are formed in the fruit. Such fruits are called as the seedless fruits, and this particular phenomenon is known as the parthenocarpy. Parthenocarpy means development of seedless fruits is known as the parthenocarpy. This is a kind of asexual reproduction in the plants. సో ఏమవుతుంది, ఇక్కడ ఓవ్యూల్ నుంచి డైరెక్ట్గా మనకి ఫ్రూట్ అనేది వస్తుంది. ఈ ఫ్రూట్లో మనకి ఎలాంటి సీడ్స్ కూడా ఉండవు. సో దిస్ క్యాన్ బి ఇండ్యూస్డ్ బై ద ప్లాంట్ హార్మోన్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. వాట్ ఈస్ దట్ ప్లాంట్ హార్మోన్? సో బై యూజింగ్ జిబ్బరెలిన్స్ వీ కెన్ ఇండ్యూస్ సీడ్లెస్ ఫ్రూట్స్. ఏం ఇండ్యూస్ చేస్తున్నాము? ఇండ్యూస్ అంటే తెలుసు కదా, ఇండ్యూస్ అంటే ప్రేరేపించడం. సో ఇక్కడ ఏం ప్రేరేపిస్తున్నాము? ఈ యొక్క ఓమ్ ఏదైతే ఉందో దీన్ని ఫీమేల్ గ్యామెట్ ఏదైతే దీన్ని డైరెక్ట్గా ఫ్రూట్గా డెవలప్ కావడానికి జిబ్బరెలిన్ స్ప్రే చేస్తున్నాము. దెన్ ఇట్ బికమ్స్ యాజ్ అ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్లో మనకి నో సీడ్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, సో దిస్ పర్టికులర్ ఫినామినన్ నోన్ యాజ్ అ పార్థినోకార్పీ. These are all about the asexual reproductions. So kinds of asexual reproduction. ఇంకా ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే formation of the spores. సో formation of the spores. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. సో బూజు లేదంటే రైజోపస్ అనేది బ్రెడ్ పైన లేదంటే కుళ్ళిపోతున్న వెజిటేబుల్స్ పైన ఉంటుందని చెప్పాను. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫంజీ అండ్ దిస్ ఇస్ నోన్ యాజ్ ద పిన్ మోల్డ్ ఆర్ బ్రెడ్ మోల్డ్ అంటాం, దీన్ని బ్లాక్ మోల్డ్ అని కూడా అంటాము. సో మరి అది ఎలా రీప్రొడ్యూస్ అవుతుందని చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వాట్ డు యు సే పిన్ మోల్డ్. సో పిన్ మోల్డ్లో ఏంటంటే మనకి హైఫే ఉంటుంది అండ్ దిస్ ఈస్ ద స్పోరాంజియం అంటాం, పైన సాక్లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో అన్నీ కూడా ఏముంటాయంటే స్పోర్స్ ఉంటాయి. సో స్పోర్స్ ఎప్పుడైతే ఇది పగిలిపోతుందో, స్పోరాంజియం పగిలిపోతూ ఉంటుందో, సో వన్ దిస్ స్పోరాంజియం మెచ్యూర్స్ దీ స్పోర్స్ ఆర్ స్పిల్డ్ అవుట్. సో బయటికి వెదజల్లబడతాయి. వెదజల్లబడినప్పుడు అంటే ఇక్కడ స్పోర్స్ పడిపోతాయి అనుకోండి. అగైన్ వన్ మైసీలియం డెవలప్స్ హియర్ and different kinds of hyphae are developed here and again it becomes a new one and these again spread by the
what do you say, spores. Okay, this is one more kind of asexual reproduction. So let us see the different kinds of vegetative propagations in the so ఇప్పటి వరకు రకరకాల జీవుల్లో మనము asexual reproduction చూడడం జరిగింది. సో ఇప్పుడు plants లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. ఈ asexual reproduction అనేది asexual reproduction in plants. So asexual reproduction in plants. సో మనకు తెలిసిందే ఆల్రెడీ asexual reproduction లో ఓన్లీ వన్ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకొక ఆర్గానిజం అనేది ఇన్వాల్వ్ కాదు. ఓన్లీ ది న్యూ ఆఫ్ స్ప్రింగ్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ అ సింగిల్ ఆర్గానిజం. ఓకే, అసెక్షువల్ రీప్రొడక్షన్ ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో ప్లాంట్స్లో మనకు చూసినట్లయితే టూ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో వన్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆర్ నోన్ యాజ్ ద వెజిటేటివ్ పార్ట్స్ అంటాం, వెజిటేటివ్ పార్ట్స్. అండ్ సెకండ్ వన్ ఇంకొక ఏంటి, సెక్షువల్ పార్ట్, సెక్షువల్ పార్ట్స్. సో సెక్షువల్ పార్ట్ వచ్చేసి మనం ఏమంటామంటే ఫ్లవర్ని సెక్షువల్ పార్ట్ అంటాము. అండ్ వెజిటేటివ్ పార్ట్స్ వచ్చి మనకు అందరికీ తెలిసిందే. సో రూట్, స్టెమ్, లీవ్స్. సో దీస్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్. సో ప్లాంట్స్లో ఉన్న భాగాలను మొత్తము రెండు రకాలుగా విభజిస్తూ ఉంటాం. ఓకే, వన్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆర్ నోన్ యాజ్ ద వెజిటేటివ్ పార్ట్స్ అంటాము. రెండో రకమైనటువంటి పార్ట్స్ ఏంటంటే సెక్షువల్ పార్ట్స్ అంటాం. సో వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి అని చూసినట్లయితే రూట్స్ని, స్టెమ్స్ని, లీవ్స్ని ఏమంటామంటే వెజిటేటివ్ పార్ట్స్గా చెప్పుకుంటాము. సో వెరాజ్ సెక్షువల్ పార్ట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద పార్ట్ దట్ ఈస్ ఫ్లవర్, రైట్. సో మరి ఈ వెజిటేటివ్ పార్ట్స్ నుండి, దట్ మీన్స్ రూట్ నుండి అయినా కావచ్చు, స్టెమ్ నుండి అయినా కావచ్చు, లీవ్స్ నుండి అయినా కావచ్చు, కొత్త మొక్క వచ్చింది అనుకుందాం. న్యూ ప్లాంట్ కమ్ ఫ్రమ్ ద రూట్ ఆర్ స్టెమ్ ఆర్ లీవ్స్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ వెజిటేటివ్ ప్రాపగేషన్. ప్రాపగేషన్ అంటే వ్యాపించడము. సో వ్యాపించడం అంటే ఏంటి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, సో ఇంకొక చెట్టు మొలకెత్తాలి అంటే ఇక్కడ నుండి అక్కడ వ్యాపిస్తుంది. సో బై వాట్, బై విచ్ పార్ట్? సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపగేటెడ్ బై ద వెజిటేటివ్ పార్ట్ సచ్ as root, stem or leaves, then that propagation, that asexual reproduction known as a vegetative propagation. Vegetative propagation. So ఈ propagation లో మనకి ఏంటంటే again we got two. One generally happens by natural and artificial. So vegetative propagation రెండు రకాలుగా జరుగుతుంది. One is by natural and second one by the artificial. సో ఈ న్యాచురల్లో మళ్ళీ మనకేంటి, రూట్ నుండి ఏమేమి స్ప్రెడ్ అవుతాయి, రూట్ నుండి ఏమేమి వస్తాయి, ఏ మొక్కల్లో రూట్ నుండి కొత్త మొక్కలు వస్తాయని చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకి ముర్రాయ అంటే ఏంటంటే కర్రీ లీవ్స్, మనందరికి తెలిసిందే కదా. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. సో ఇక్కడ మనకి ముర్రాయ ప్లాంట్లో ఏమవుతుందంటే చూడండి, ఐమ్ డ్రాయింగ్ హియర్. సో ముర్రాయ ప్లాంట్లో మనకి ఇలా రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రూట్ సిస్టమ్ ఏంటంటే ఈ రూట్ నుండి మనకి ఒక న్యూ ప్లాంట్లెట్ అనేది వస్తూ ఉంటుంది. సో రూట్ నుండి జస్ట్ ఏరియల్గా మనకి ఏంటంటే ఒకటి కొత్త మొక్క అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, రూట్ అనేది మనకి కొత్త మొక్కని జనరేట్ చేయడంలో ఉపయోగపడింది బై న్యాచురల్ వే. సో కాబట్టి ఏమంటుంది, దీన్ని రూట్ ప్రాపగేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, అండ్ ఇంకా రూట్ నుండి ఏమి ప్రాపగేట్ అవుతుందని చూసినట్లయితే రైట్ చూద్దాం. ఇంకా సో రూట్ కాకుండా ఇంకా ఉన్నాయి కదా మనకి, ఇక్కడ స్టెమ్ కూడా ఉంది కదా. స్టెమ్ నుండి కూడా మనకి ఏంటంటే కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. న్యూ ప్లాంటెట్స్ కమ్ ఫ్రమ్ ద స్టెమ్. సో ఎలా వస్తాయి, వీటిలలో వస్తాయని చూసినట్లయితే జాస్మిన్. సో వీటిని ఏమంటామంటే స్టోలన్స్ అంటాం. సో స్టెమ్ ద్వారా ఎలా వస్తుంది జాస్మిన్లో అని చూసినట్లయితే ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో అజ్యూమ్ దట్ దిస్ ద జాస్మిన్ ప్లాంట్. సో ఏదైతే మనకి నియర్ టు ద గ్రౌండ్, సో ఈ గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉండేటువంటి బ్రాంచ్ ఉందో, సో బ్రాంచ్ నెమ్మదిగా ఏమవుతుందంటే వంగిపోతూ ఉంటుంది, ఇలా ఎర్త్లోకి వంగిపోతూ ఉంటుంది. సో వంగిపోయిన తర్వాత ఎక్కడైతే టచ్ అవుతూ ఉంటుందో, ఇట్లా భూమిలోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఇట్ కమ్స్ ఏరియల్, బయటకు వచ్చేస్తుంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఏదైతే పార్ట్
భూమిలోకి వెళ్ళిపోయిందో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ, మైండ్ ఇట్. సో ఎక్కడైతే భూమిని టచ్ అయిపోతుందో ఇక్కడ మనకి ఏంటంటే రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ది బ్రాంచ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్ ఇట్ బికమ్స్ ఎ న్యూ ప్లాంట్. సో ఇది ఏంటంటే స్టోలన్ అంటాం, దీన్ని స్టోలన్స్ అంటాం. అండ్ సక్కర్స్, సక్కర్స్. మరి సక్కర్స్ దేంట్లో అని చూసినట్లయితే, సక్కర్స్ ఎలా ఉంటాయని చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ అనేది బయటకు వచ్చింది, ఏరియల్గా వచ్చింది, వాయుగతంగా వచ్చింది, వచ్చిన తర్వాత ఇది భూమిలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సక్కర్స్లో ఏమవుతుందంటే మనకి సో రూట్ సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ కొంతవరకు కాండం మాత్రం భూమిలోనే పెరుగుతుంది, కాండం భూమిలోనే పెరుగుతుంది. చూడండి, సో ఈ యొక్క స్టెమ్ ఏదైతే ఉందో ఈ స్టెమ్ నుండి ఒక బ్రాంచ్ లోపలనే ఇన్ ద సాయిల్, ఇన్ ద ఎర్త్, ఇట్ హారిజెంటల్లీ డెవలప్స్. ఓకేనా? సో ఇలా హారిజెంటల్గా డెవలప్ అయిన తర్వాత ఈ బ్రాంచ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఏరియల్గా వచ్చేస్తుంది. సో ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో లోపల పెరిగిందో స్టెమ్, దానికి ఏంటంటే రూట్స్ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సక్కర్స్. సో మనకి చామంతి మొక్కల్లో ఇలాంటి పిలక మొక్కలు అంటాం, తెలుగులో అయితే సక్కర్స్ అంటాము. సో ఇలా మనకి పిలక మొక్కలు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా ఇక స్టెమ్లో ట్యూబర్స్ తోటి కూడా, ట్యూబర్స్, స్టెమ్ ట్యూబర్స్ అంటాం. ట్యూబర్ అంటే ఏంటి? దుంప అంటాం. దుంప అంటే మనకి ఆలుగడ్డ ఉంటుంది కదా, సో ఈ ఆలుగడ్డ కూడా బంగాళాదుంపలో కూడా, సో ఇది మొత్తం కూడా స్టెమ్. ఏది మనం తినేది ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా వాట్ వీఆర్ ఈటింగ్ ది పొటాటో ఇస్ అ స్టెమ్. సో ఈ స్టెమ్లో ఏంటంటే మనకు ఐస్ ఉంటాయి, ఐస్ నాచెస్ ఉంటాయి. సో ఈ నాచెస్ నుండి ఏంటంటే మనకి లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ట్యూబర్ ఫామ్లో ఉండే స్టెమ్ నుండి కూడా మనకి ప్రాపగేషన్ అనేది ఉంటుంది, కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ బై ద రూట్. అండ్ వన్ మోర్ పార్ట్ ఈజ్ లెఫ్ట్ హియర్, దట్ ఈస్ అ లీఫ్. సో లీఫ్ నుండి కూడా మనకి కొత్త మొక్కలు వస్తుంటాయి. ఎస్పెషల్లీ మనకి బ్రయోఫిల్లం అనేటువంటి లీఫ్లో మనకి బ్రయోఫిల్లం అనే లీఫ్ చూసినట్లయితే, ఇలా లీఫ్ యొక్క ఎడ్జెస్ చూసినట్లయితే వీ కెన్ ఫైండ్ కైండ్ ఆఫ్ సమ్ నాచెస్. సో చిన్న చిన్న నొక్కులు ఉంటాయి అన్నమాట. సో ఈ నొక్కులు నుండి ఏమవుతుందంటే మనకి కొత్త మొక్కలు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ లీఫ్ యొక్క ఈ నాచెస్ ఉంటాయి కదా, ఈ నాచెస్లో మనకి ఏంటంటే కొత్త మొక్కలు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఆకు ఊగుతూ ఉంటుందో, మెచ్యూర్ అవుతూ ఉంటుందో, లేదంటే గాలికి లేదంటే జంతువులు తగిలినప్పుడు ఇవి ఏమవుతాయంటే ది ఫాల్ డౌన్. సో ది ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ది బికమ్స్ అ న్యూ ప్లాంట్. సో దిస్ ఈజ్ బై ద లీఫ్. సో ఈ విధంగా మొక్కల్లో న్యాచురల్గా మనకి రూట్ నుండి, స్టెమ్ నుండి, లీఫ్ నుండి, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వెజిటేటివ్ పార్ట్స్, వీటి నుండి కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద న్యాచురల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ద ప్లాంట్స్. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఏంటి? సో ఇవన్నీ కూడా న్యాచురల్. మరి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లు ఏంటని చూసినట్లయితే, సో వన్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఈజ్ కాల్డ్ లేయరింగ్. సో లేయరింగ్లో ఏం చేస్తారు, ఎలా కొత్త మొక్కల్ని ప్రొడ్యూస్ చేస్తారని చూసినట్లయితే, సో ఏదైతే మొక్క ఉంటుందో, సో ఈ మొక్క యొక్క బ్రాంచ్ నియర్ బై విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్, సో దట్ పర్టికులర్ బ్రాంచ్లు ఏం చేస్తారంటే ఇలా భూమిలోకి పంపించేస్తారు, పాత పెట్టేస్తారు. చిన్నగా ఏం చేస్తాము, వి డిగ్ ఎ హోల్ హియర్ అండ్ వి ఇన్సర్ట్ దిస్ బ్రాంచ్ విచ్ ఇస్ నియర్ టు ద గ్రౌండ్ ఇన్ టు దట్ పర్టికులర్ హోల్ ఆర్ ఎల్స్ ఇన్ టు దట్ డిగ్ అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద సాయిల్. సో పైన మట్టి కప్పేస్తాము, కప్పేసి జనరల్గా వెయిట్ పెడుతూ ఉంటాం, మనకందరికి తెలిసిందే ఇది. సో వెయిట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెమ్మదిగా రూట్ సిస్టమ్ అని డెవలప్ అవుతుంది అండ్ ఇట్ బికమ్స్ అ న్యూ ప్లాంట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లేయరింగ్. సో మనం సాధారణంగా మీ ఫ్రెండ్స్ నుండి ఎవరింటి దగ్గర నుంచైనా మల్లె చెట్లు తెచ్చుకున్నప్పుడు ఈ పద్ధతిలో మనం ఏంటంటే చేస్తుంటాం. ఇదేమో ఆర్టిఫిషియల్. వేరాజ్ ఇక్కడ చూడండి స్టోలన్స్ అన్నాం, స్టోలన్లో కూడా బ్రాంచ్ తానంతటేదైపోతుంది, దిస్ ఇస్ న్యాచురల్గా. సో అది పోనప్పుడు ఏం చేస్తాం, మనం ఇంటెన్షియల్గా దాన్ని పెట్టేస్తాం, అలా ఉంటే లేయరింగ్ అంటాం దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్స్. కట్టింగ్స్ అంటే ఏంటని చూసినట్లయితే, కట్టింగ్ అంటే కట్ చేయడం అంతే, పీస్ని. ఏం చేస్తామంటే స్టెమ్లలో ఉండేటువంటి ఏదైనా ఒక ముదిరినటువంటి కాండం ఉంటుంది కదా, ముదిరినటువంటి కొమ్మ ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తాం సింపుల్గా. సో ఇలా ప్లాంట్ ఉన్నట్లయితే, సో ప్లాంట్లోని ఒక పీస్ని కట్ చేస్తాం, కట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ గ్రౌండ్లో సో చేస్తాం, పాత పెట్టేస్తాం. పాత పెట్టగానే ఈ రూట్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది, మామూలుగా ఆ యొక్కది ప్లాంట్ అనేది అవుతుంది. సో కటింగ్స్ మనకందరికి తెలిసిందే, ఎస్పెషల్లీ మందార కావచ్చు, హైబిస్కస్,
లేదంటే గులాబీ మొక్కలు. సో వీటి యొక్క బ్రాంచ్ని కట్ చేసేసి తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎప్పుడైతే పాతి పెడుతూ ఉంటామో అగైన్ ఇట్ బికమ్స్ అ న్యూ వన్. సో దీస్ ఆర్ ద కటింగ్స్. అండ్ గ్రాఫ్టింగ్ అంటే వెరీ సింపుల్ హియర్. గ్రాఫ్ట్ అంటే మనకి దాని అర్థం ఏంటి అంటే టిష్యూ. సో రెండు మొక్కల్ని ఏంటంటే కలిపి ఒకే మొక్కగా పెంచుతూ ఉంటాం అనమాట. రెండు రకాల మొక్కల్ని విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సేమ్ స్పీసెస్ ఆర్ సేమ్ జీనస్. అర్థమవుతుంది కదా. మందార ఉంటే మందారాలు కూడా డిఫరెంట్ ఉంటాయి. హైబిస్కస్ రోజెన్సిస్. సో రెండు మూడు రకాల మందారాలు ఉంటాయి. సో ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు. కొన్ని ఫ్లవర్స్ చూసినట్లయితే పెటల్స్ 5 or 6 ఉంటాయి. కొన్నిట్లో చూసినట్లయితే ప్లెంటీ ఆఫ్ పెటల్స్ ఆర్ ఫౌండ్. సో ఇలా రకరకాల మందార మొక్కలు అనుకోండి. సో ఒక మొక్క పైనే రెండు రకాల పూలు పూయించాలనుకోండి, ఏం చేస్తాము, దాన్ని విరగొట్టుకొని వచ్చి ఒక బ్రాంచ్ని సో దీనికి యాడ్ చేస్తాం ఇలా. సో వీఆర్ మేకింగ్ ద టిష్యూ జాయింట్ టుగెదర్ కదా. సో దిస్ కైండ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ అ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఎలా చేస్తారు ఈ గ్రాఫ్టింగ్ అనేది చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ మందార ప్లాంట్. సో ఇది రూట్ సిస్టమ్, దీనికి ఇది బ్రాంచ్. ఇంకొక ప్లాంట్ వచ్చేసి మందార వచ్చేసి ఇక్కడ ఉంది అనుకుందాము. సో దీని నుంచి సో ఈ బ్రాంచ్ని కట్ చేసి దీనికి వచ్చేసి ఏం చేస్తామంటే జాయింట్ చేస్తాం. ఇలా జాయింట్ చేసేసి ఇక్కడ దీన్ని కట్టేస్తాం దగ్గరగా. సో ఇలా క్రాస్గా కట్ చేయాలి దీన్ని. సో దీన్ని కూడా క్రాస్గా కట్ చేయాలి. రెండు టిష్యూస్ అంటే ఈ బ్రాంచెస్ యొక్క మందం అనేది కూడా బోత్ షుడ్ బి సిమిలర్. సో ఎందుకంటే గ్రాఫ్లో రెండు కూడా టచ్ అయినప్పుడు ఏంటంటే అవి రెండు కూడా రెండు కూడా సేమ్ పెరగాలి, అవి రెండు కలిసిపోవాలి. సో కాబట్టి బ్రాంచ్ యొక్క మందం అనేది కూడా సేమ్ ఉండాలి. సో ఇలా కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా ఒకే ప్లాంట్గా పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా. సో మనం ఏదైతే దీనికి కొత్త మొక్కను యాడ్ చేసామో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సయాన్ అంటాం. దీన్ని సయాన్ అంటాం. ది న్యూ ప్లాంట్ విచ్ వి యాడెడ్ టు ద ప్లాంట్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సయాన్. సో ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నదానికి మనం ఒక కొత్త దాన్ని యాడ్ చేసాము, కొత్త మొక్కను యాడ్ చేసాము, దీన్ని సయాన్ అంటాం. సో ఆల్రెడీ గ్రౌండ్లో ఉండి ఇదేం చేస్తుంది, దీనికి ఆహారాన్ని సరఫరా చేస్తుంది, వాటర్ని కూడా సరఫరా చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్టాక్ అంటాం, స్టాక్ ప్లాంట్ అంటాం దీన్ని. ది స్టాక్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ది ప్లాంట్ which gives the habit or else which gives what do you say దీనికి ఆవాసాన్ని ఇస్తూ ఉంటుంది. it gives a habitat to that. okay, so దీనికి అదే విధంగా and even it supplies the food and water to that particular branch which is newly added, which is newly attached to that particular plant. So this plant which is in the ground is called as a stalk and which is attached to that plant is called as a scion. సో ఈ విధంగా ఏంటంటే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్లో కూడా ఆర్టిఫిషియల్గా చేస్తున్నాము. సో లేయరింగ్ ఉంటుంది, కటింగ్ ఉంటుంది అండ్ గ్రాఫ్టింగ్ ఉంటుంది. గ్రాఫ్టింగ్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా గ్రాఫ్టింగ్లో రకాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద different kinds of vegetative propagations we can find